వివాహంలో ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే భౌతికమైన వాటి మీద ఆలోచన కలిగి ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటి మీద ఆలోచన చేసి కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుని మాటల ప్రకారంగా కుటుంబాన్ని కట్టాలి. కుటుంబాన్ని కట్టడానికి మొట్టమొదటిగా క్రైస్తవ తల్లిదండ్రులైన వారు బాధ్యులై ఉంటారు. క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క వివాహం విషయంలో దేవుని నియమాన్ని ఆలోచన చేసి విశ్వాసితో జోడి దేవుని మాట, ఆ మాట ప్రకారంగా వివాహాన్ని జరిపించాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు లోక సంబంధమైన వాటి మీద ఆలోచన చేసుకొని తమ బిడ్డలకి వివాహం చేస్తారో వారికి వారే తమ కుటుంబాలని తన చేతులారా కూల్చుకున్న వారై ఉంటారు. అలా చేసినవాడు యెహోషాపాతు. కుటుంబాలలో ప్రాముఖ్యంగా పురుషుడు, వివాహం చేసుకునే పురుషుడు కుటుంబం కట్టబడడానికి ముందుగానే తను కూర్చొని ఆలోచన చేసుకోవాలి. తన జీవితాన్ని ఎవరితో పంచుకోవాలి? విశ్వాసితో పంచుకోవాలని దేవుడు చెప్పాడు. కాబట్టి విశ్వాసితో వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగానే తీర్మానం చేసుకోవాలి. వివాహం విషయంలో అనాలోచనగా అన్యజనులతో బాంధవ్యాలు పెట్టుకుంటే దేవుని బాధ పెట్టిన వారిని అవుతాం. 2, తల్లిదండ్రులుగా మీరు బాధపడతారు. అలా బాధపడిన వారు గ్రంథంలో ఉన్నారు. మొదటిగా అబ్రహాం గారి మనవడు యాకోబు. ఇస్సాకు ఏం చేశాడంటే అన్యజనురాలని వివాహం చేసుకొని వచ్చాడు. ఏశావు తల్లిదండ్రులకి విరోధంగా వివాహం చేసుకున్నాడు. ఆ విషయంలో తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఆదికాండము 30 క్షమించండి, ఆదికాండం 27వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు నా కుమారుడా తన బిడ్డల్ని ఆశీర్వదించడానికి జరిగిన కార్యక్రమం అది. తర్వాత ఇస్సాకు యాకోబును పిలిపించి ఇలాగ మాట్లాడుతున్నాడు. 28వ అధ్యాయం 1వ వచనంలో ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతిని వివాహం చేసుకోవద్దు. నీవు లేచి పద్దనరాములో ఉన్న
నీ తల్లికి తండ్రి అయిన లాబాను కుమార్తెలలో ఒకదాన్ని చూచి, అదనమాట మీ అన్న చేసుకున్నాడు ఇస్సాకు. అతని విషయంలో ఏశావు చేసుకున్నందుకు ఇస్సాకు బాధపడ్డాడు. తల్లిదండ్రులకి మనోవేదన, రిబ్కాకి ఇస్సాకుకి మనోవేదనకు మిగిలించాడు ఏశావు. అన్ని జనురాలని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు యాకోబును పిలిపించి, నాయనా నువ్వు కనాను స్త్రీలలో ఎవరినే కానీ వివాహం చేసుకోవద్దు, పద్దనరాముకి వెళ్ళు, అక్కడ మీ తల్లి యొక్క తండ్రి అయిన వారి బంధువులలో ఒకతను కుమార్తెని పెళ్లి చేసుకో అని చెప్పి పంపించాడు అన్నమాట. వివాహాలు తండ్రి యొక్క బాధ్యతగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. మీ బిడ్డల వివాహాలు తల్లిదండ్రులుగా మీ బాధ్యత అయి ఉంది. మా వాడు ఒక ఆమెని ప్రేమించాడండి, లవ్ మ్యారేజ్ దేవుడు అంగీకరించే ప్రసక్తే లేదు. ప్రేమ వివాహాలు దేవుడు ప్రోత్సహించలేదు. ప్రేమ వివాహాలు శాపానికి గురయ్యాయి. దేవునికి ఇష్టం లేని కార్యక్రమం అది. వాస్తవానికి వాడు ఎవరో ప్రేమించాడంట, పెళ్లి చేసుకున్నాడంట, అయిపోయింది. క్రైస్తవుడు ప్రేమ వివాహాలకి ప్రోత్సహింపబడడు. ఎందుకంటే తాను నమ్మిన క్రీస్తు యేసు శరీర సంబంధి కాదు కాబట్టి, తాను శరీర సంబంధి కాదు. శరీర సంబంధులు భౌతికంగా లవ్ మ్యారేజ్ని ప్రోత్సహిస్తారు. వాడు శరీర సంబంధి, లోక సంబంధి. కానీ క్రైస్తవుడు దాన్ని ప్రోత్సహించడు. తల్లిదండ్రులకు విధేయులై ఉండి వారి మాటలకు లోబడి వివాహం అనే బాంధవ్యం చేత చుట్టబడిన వాడై ఉంటాడు. పురుషుడు ప్రత్యేకించి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ముందుగానే ప్రణాళిక కలిగి ఉండాలి. ప్రణాళిక లేని వివాహ బాంధవ్యము ఆ కుటుంబం రేపొద్దున శోకము గురవుతుంది, ఏడుస్తారు, దేవుని శాపానికి గురవుతుంది. వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుడు దానికి ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమంలోనే వివాహ బాంధవ్యాలు బంధింపబడాలి, కట్టుకోవాలి. అలా కాకపోతే ఫెయిల్ అయిపోతాయి. సొలొమోను రాజు గురించి చూస్తాం. అక్కడ ఒకసారి రాజులు మొదటి గ్రంథంలో సొలొమోను రాజు అన్య స్త్రీలను వివాహం చేసుకొని దేవునికి విరోధంగా తిరిగాడు. తన మనస్సును దేవుని వైపు నుండి విగ్రహాల వైపుకు మరలించుకున్న వాడిగా ఉన్నాడు. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో, సొలొమోను యెహోవా మందిరంలో రాజనగరుని కట్టుటయు చేయగోరినదంతా తన మనసుకు వచ్చిందంతా చేశాడు. ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు ఉండును. మందిరం కట్టించాడు సొలొమోను, మంచిదే, దేవుని కొరకు మందిరం కట్టించాడు. అలాగుననే అనేకమైన స్త్రీలను వివాహం చేసుకొని వారి ఇష్టాన్ని నెరవేర్చడం కోసము విగ్రహ దేవాలయాలు కట్టించాడు. 11వ అధ్యాయంలో, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, షీదోనీయులు, హిత్తీయులు అను జనులు
మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయొద్దని, వారు మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక అనేక పరస్త్రీలను మోహించి కామాతురతతో గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలను భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. ఎప్పుడైతే సొలొమోను హృదయము తన భార్యల చేత తిప్పబడిందో, దేవుని సందేశాన్ని, దేవునితో తను ఇచ్చిన మాటని విడిచిపెట్టి దేవునికి విరోధంగా తిరిగాడు. ఎంత విరోధంగా తిరిగాడంటే, పూర్ణ హృదయంతో భయం కలిగి దేవునికి మందిరాన్ని కట్టిన ఈ సొలొమోను విగ్రహ దేవాలయాలు కట్టేంతగా తిరిగిపోయింది హృదయం. అంత మాత్రమే కాదు, దేవుని సందేశము సొలొమోనా మారు మనసు పొందు అని 2 మార్లు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకి మాట్లాడితే, సొలొమోను దేవుని మాట వినని వాడై దేవుని సందేశాన్ని తిరస్కరించిన వాడై ఉన్నాడు. ప్రారంభంలో ఎంత విధేయత, ఎంత అణుకువ, దేవుడంటే ఎంత భయము భక్తి కలిగిన సొలొమోను చివరికి అన్యజన స్త్రీల చేత హృదయం తిప్పబడిన వాడై చెడిపోయాడు. శాపాన్ని తెచ్చుకున్నాడు దేవుని చేతిలో నుంచి. చదువు అక్కడ కింద మాట్లాడుతూ ఉన్నాడు 4వ వచనంలో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని మనస్సును ఇతర దేవుల వైపుకు తిప్పగా అది దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. సొలొమోను అష్తారోతు అను సీదోనుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను ఎవరిని అనుసరించాడు? అన్య దేవతలను అనుసరించాడు. దేవా, నాకేం వద్దు, జ్ఞానమే నీ ప్రజల్ని పరిపాలన చేయడానికి. శత్రు ప్రాణం వద్దు, ఏమొద్దు, ఆస్తొద్దు, అంతస్తొద్దు. ఈ ప్రజలు నీ ప్రజలు, వీరిని పరిపాలన చేయడానికి నాకు జ్ఞానమే అని అడిగినవాడు సొలొమోన్. అలాంటి విధేయత కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు ఇప్పుడు సంపూర్ణంగా దేవునికి వ్యతిరేక అయ్యాడు, విరోధి అయ్యాడు. కారణం ఏంటి? పునాది బాగులేదు, అది విషయం. మనస్సును తిప్పేశారు వారు. చూద్దాం కింద వచనంలో 9వ వచనంలో 6వ వచనం, క్షమించండి 6వ వచనం. ఈ ప్రకారముగా సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, నడక చూడు ఎలాగుందో, నడక మారిపోయింది. చెడు నడత నడిచి దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మేలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండల మీద బలిపీఠమును కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు అర్పించుచూ ఉండిన పరశ్రీలైన తన భార్యల నిమిత్తము, భార్య కొరకు దేవుణ్ణి విడిచిపెట్టాడు, భార్య కొరకు దేవునికి విరోధయ్యాడు, భార్య కొరకు అదనమాట. ఆ రోజున ఆదాం ఎలాగో తన భార్య మాట విని దేవుని ఆజ్ఞను తిరస్కరించాడో, ఆ రీతిగానే సొలొమోను భార్యల కొరకు ఆలోచన చేశాడు,
తనతో నిబంధన చేసిన దేవుణ్ణి మర్చిపోయాడు. 9వ వచనంలో యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, ఎన్నిసార్లు? 2 సార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని ఆజ్ఞాపించాను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపముంచి సెలవిచ్చిన రాజ్యం నీ చేతిలో నుండి విభజిస్తాను, 10 గోత్రాలు నీ దాసుడైన యెరోబాముకి ఇస్తా, 2 గోత్రాలే ఉంచుతా నీ కోసం అని చెప్పేశాడు. ఎందుకు ఈ దుర్గతి పెట్టింది సొలొమోనుకి? నా నిబంధనను, ఆజ్ఞలను, నువ్వు కట్టడలను అనుసరించకపోగా నేను చూచుచూ ఉన్నాను. అదనమాట. దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక మాట, భవిష్యత్తు మనం ఎరుగం. పరమందున్న దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. మనకు మేలుకరమైనదేదో ఆయన మన కొరకు దయచేసేవాడై ఉన్నాడు. ఆయన మీద ఆధారపడాలి, ఆయన ఆనుకోవాలి. అప్పుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు ఆయన. కానీ సొలొమోను దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా తప్పు చేశాడు, దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. 2 మార్లు ప్రత్యక్షమని చెప్పినా కూడా మాట వినలేదు. ఎందుకు అలా మారిపోయాడు? కారణం ఏంటి? పూర్వపు భక్తుల యొక్క జీవితాలు దేవుని ఆజ్ఞను తిరస్కరించి శాపానికి గురైన సందేశము గ్రంథంలో మనకు తేటగా కనిపిస్తూ ఉన్నా నేటికి వివాహాల విషయంలో పొరపాటే చేస్తూ ఉన్నాం. దేవుని మాట హృదయానికి పట్టింపు లేకుండా తిరుగుతూ ఉన్నాం. గుర్తుపెట్టుకో, శాపానికి గురైనప్పుడు నువ్వే వచ్చి ఏడుస్తావు నా సముఖంలో. నా మాట వినలేదు కదా, ఏడ్చు అంటాడు దేవుడు కూడా. నా మాట వినలేదు కదా, ఏడ్చు. మాట వింటే నేను చూసుకుంటా. కాబట్టి వివాహం అనేది దేవుని యొక్క నియమం ప్రకారంగా, దేవుని మాటల ప్రకారంగా విశ్వాసంతో కట్టుకోవలసిన అవసరం ఉంది. నిబంధన బాంధవ్యము నీ వివాహంలో దేవునితో చెడిపోకుండా చూసుకోవాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడికి నీకు నిబంధన ఏర్పాటు చేయబడింది. ఆ నిబంధన నీ మరణం వరకు కొనసాగాల. నిబంధన మీరితే దేవుడు శిక్షిస్తాడు, అంగీకరించేవాడు కాదు. తినొద్దన్న పండు తిన్నందుకే ఏదైనా తోటలో నుంచి దేవుడు గెంటేశాడే, ఆయన స్వభావం నీకు అర్థం కాలేదా? చిన్న తప్పే అనుకుంటాం మనం, కానీ ఇక మీదట తన సన్నిధికి రాకోకుండా కయ్యూని వెళ్ళగొట్టినప్పుడు దేవుడి స్వభావం నీకు అర్థం కాలేదా? ఆయన ఎంత ఖచ్చితమైన వాడో. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే దేవుడి మాటకు విధేయత చూపి లోబడి కుటుంబాన్ని కట్టుకోవలసిన బాధ్యత కలిగిన వాడై ఉంటాడు. తల్లిదండ్రులైన వారు తమ పిల్లల పట్ల ఆత్మ సంబంధమైన కుటుంబాలు కట్టే విధంగా వారి గురించి ఆలోచన చేయాలి. భౌతికంగా ఆలోచన చేస్తే కూలిపోతుంది అది. కాబట్టి వివాహ విషయంలో మొదటిగా క్రైస్తవ తల్లిదండ్రులు, 2 వివాహం చేసుకునే పురుషుడు దేవుని నియమాలకు లోబడాలి. కుటుంబం ఎప్పుడైతే కుటుంబము దేవుని నియమానికి లోబడి కట్టబడుతుందో, వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేయబడతాయో, అప్పుడు ఆ కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబం అంటారు. ఇంటిలో ఉన్న ప్రతి పురుషుడు, ప్రతి సభ్యుడు స్త్రీ క్రైస్తవురాలైతే ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబము అనడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవ కుటుంబంలో
ఏలుబడి క్రీస్తు ప్రభుది కాబట్టి కుటుంబం అంతా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరినొకరు లోబడుచుకుంటారు, ఒకరినొకరు దేవుని వాక్యము వారి హృదయంలో ఏలుబడి చేస్తుంటుంది కాబట్టి లోబడతారు. క్రీస్తు భయము వారిలో ఉంటుంది కాబట్టి నీ భార్య నీకు లోబడుతుంది, నీ పిల్లలు నీకు లోబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, అదిగో క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. క్రీస్తు నందలి భయము నీలో, నీ పిల్లల్లో, నీ భార్యలో, నీ కుటుంబం అంతా. అప్పుడు కుటుంబము క్రైస్తవ కుటుంబమై దేవుణ్ణి సంతోషపరచడానికి అవకాశం ఉంటుంది. లేదనుకో, పురుషుడు క్రైస్తవుడు, స్త్రీ అన్యజనురాలు. పురుషుడు దైవ నియమం కొరకు ఆలోచన చేస్తూ ఉంటాడు, స్త్రీ లోక సంబంధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. పొత్తు ఉండదు, సహవాసం ఉండదు, ఏకాభిప్రాయం ఉండదు, విరోధాలు ఏర్పడతాయి. ఆ తర్వాత మీకు పుట్టబోయే పిల్లలు వారు దేవుని సంబంధులు కాకుండా పోతారు. కుటుంబము దేవుడు సంకల్పించినప్పుడే ఆ కుటుంబము ఆశీర్వాదం పొందిన కుటుంబంగా ఉండవలనని ఆలోచన చేశాడు దేవుడు. అందుకే దేవుడు ఆదమ్మ వాళ్ళని ఆశీర్వదించాడు. మీరు ఫలించి భూమిని నిండించండి అని చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం ఇలాగ రాయబడింది, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుటని వారిని లోపరుచుకోండి అని చెప్పేశాడు. భూమిని లోపరుచుకోవాలి, జంతువులని లోపరుచుకోవాలి. వివాహ విషయంలో దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానము గర్భఫలం. మీ పిల్లలు దైవ నియమంలో ఎదగాలంటే మీ వివాహంలో దైవ నియమం ప్రకారంగా కట్టబడాలి. మొదటి సూత్రం గుర్తుపెట్టుకో. పురుషుడు కుటుంబానికి బాధ్యుడై ఉంటాడు, బాధ్యత వహించేవాడై ఉంటాడు, యజమాని అయి ఉంటాడు. కుటుంబ యజమాని అటు తన కుటుంబానికి శరీర సంబంధమైన అవసరతలు, అలాగుననే ఆత్మ సంబంధమైన అవసరతలు తీర్చాలి. బాధ్యత వహించాలి పురుషుడు. నీ భార్యను దైవ నియమంలో నడిపించాలా, నీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలా. అటువంటి శరీర సంబంధమైన అవసరతలు కూడా చూడాలి. ఒకటి చూసి ఒకటి పట్టించుకోకపోతే నీ బాధ్యతను నువ్వు సరిగా నిర్వర్తించలేదు. లోపముంది నీ దగ్గర. లోపమున్న కుటుంబము దేవుని సంతోషపరచలేదు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే, పురుషుడు యజమానిగా తన కుటుంబానికి యజమానుడు. యజమాని అటు ఆత్మ సంబంధమైన అవసరతలు తీర్చాలా, భౌతికమైన అవసరతలు తీర్చాలా. రెండింటి మీద బాధ్యత కలిగిన వాడు పురుషుడు. ఎంత గొప్ప బాధ్యత ఉందో దేవుడు అనుగ్రహించింది, మామూలు బాధ్యత కాదు. చదువుతాం, ఇలాగ రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం నుండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు, అదనమాట, పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు.
శిరస్సు అంటే యాజమాన్యాన్ని చూపిస్తుంది. నీ యజమాని ఎవరో తెలుపుతుంది శిరస్సు అనేది. క్రీస్తుకు శిరస్సు తండ్రి, పురుషుడికి శిరస్సు క్రీస్తు ప్రభు, స్త్రీకి శిరస్సు పురుషుడు. కుటుంబము దైవ నియమంలో కట్టబడాలా? చిల్డ్రన్స్, వైఫ్, కుటుంబంలో పురుషుడు క్రీస్తు ప్రభువుకు లోబడాలి. పిల్లలు క్రీస్తు ప్రభువుకు లోబడాలి. భార్య క్రీస్తు ప్రభువుకు లోబడాలి. పురుషుడికి భార్య లోబడాలి, పిల్లలు లోబడాలి. అదనమాట దైవ నియమం. అది నడిపించే బాధ్యత పురుషుడికి ఇచ్చాడు. నీ భార్య అవిశ్వాసురాలైతే బాధ్యత, ప్రశ్న నీ మీదకి వస్తుంది. జీవమను కృపావరంలో ఆమె నీతో పాలిభాగస్తురాలు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆమెకి వాక్యం చెప్పాలి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఈ మాట రాయబడింది. జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలిభాగస్తులై ఉన్నారని ఎరిగి అన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన గతమని ఆమెను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి అని చెప్పి. జీవమును కృపావరంలో నీతో పాలిభాగస్తురాలు. ఆమెకు దైవ గ్రంథాన్ని నేర్పించాలి, దేవుడు మాటలు నేర్పించాలి. ఎప్పుడైతే ఆమెకు దైవ సందేశం నేర్పిస్తావో ఆమె నీ బిడ్డల విషయంలో సందేశాన్ని నేర్పిస్తుంది. నువ్వు లేని సమయంలో బిడ్డలకి దేవుని సందేశాన్ని వినిపించే బాధ్యత కలిగింది ఆమె. జీవమను కృపావరంలో నీతో పాలిభాగస్తురాలు. కానీ మనుషులు ఏం చేస్తారంటే భార్యలని సులకన చూపు చూస్తాడు. నీకేం తెలియదులే, నేనే మొత్తం. గుర్తుపెట్టుకో, సాటి అయిన సహాయం నీకు నీ పనుల విషయంలో సహాయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అటు ఆత్మ సంబంధంగాను సహాయం చేస్తుంది, ఇటు శరీర సంబంధంగాను నీకు సహాయం చేస్తుంది. పాలిభాగస్తురాలు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ఆమె శరీర సంబంధమైన కోరికల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఆమె ఆత్మ సంబంధమైన విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే కుటుంబాన్ని నీకు నీవే పాడు చేసుకుంటావు. ఆమె విషయంలో జాగ్రత్త కలిగి ఏమన్నాడంటే అక్కడ జ్ఞానం కలిగి అన్నాడు. జ్ఞానము గ్రహింపు అన్నమాట. అది గ్రహింపు కలిగి కాపురం చేయాలి అన్నాడు. గ్రహింపు అర్థం చేసుకోవాలి. ఆమెను అర్థం చేసుకోవాలి. ఆమెను అర్థం చేసుకుంటూ ఆమె యొక్క బలహీనతల్ని నువ్వు సన్మానిస్తూ అభ్యంతరమేమీ కలగజేయకుండా దైవ నియమంలో ఆమెను నడిపించాలి. పురుషుని యొక్క బాధ్యత. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పురుషుల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. 19వ వచనంలో, భర్తలారా అదనమాట, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టొద్దు. అదనమాట 3వ అధ్యాయం 19వ వచనంలో, ప్రేమించండి, ద్వేషించొద్దు. ప్రేమించండి, 2 నిష్ఠూర పెట్టకండి, నిష్ఠూర పెట్టకండి. నీ భార్యని ప్రేమించితే నిన్ను నీవు ప్రేమించినట్టు లెక్క. క్రీస్తు ప్రభు తను తాను ప్రేమించుకోలేదు, కానీ సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. సంఘాన్ని ప్రేమించాడంటే ఆటోమేటిక్గా క్రీస్తు ప్రభు తనను తాను ప్రేమించుకున్నాడు. సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. ఆ రీతిగా నీ భార్య కొరకు నువ్వేం చేయాలంటే ప్రేమను పంచాల, ద్వేషం కాదు, కోపం కాదు. నీకేం తెలియదు అని ఆమెను నిష్ఠూర పెట్టేది కాదు. అవును తెలియదు, ఏం చేయాలి? నీవు నేర్పించాలి. నీ కుటుంబము ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి నీ భార్యకు సందేశం నేర్పించాలా, నీ పిల్లలకు సందేశం నేర్పించాలా? గుర్తుపెట్టుకో, నీ భార్యకు నువ్వు ఎప్పుడైతే సందేశం నేర్పిస్తావో పరిశుద్ధాత్మ నిన్ను సంఘంలో సంఘ పెద్దగా ఉండడానికి అవకాశం దయచేస్తాడు. సంఘంలో పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది. నీ స్థాయి పెరుగుతుంది. ఆత్మ సంబంధమైన నీ జీవితము ఎదుగుతుంది దేవుడి సముఖంలో. ఉద్యోగంలో ప్రమోషన్ కాదు ఇది, ఉద్యోగంలో ప్రమోషన్ కాదు. ఆత్మ సంబంధమైన నీ జీవితానికి ఎదుగుదలకు తోడ్పడేది మొట్టమొదటిగా నీ భార్యకి సందేశం వినిపించడం, ఆమెని దైవ నియమంలో కట్టడం. చదువుతాం, ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ సంపూర్ణ మాన్యత కలిగి, మాన్యత అంటే గౌరవింపదగిన అని అర్థం. గౌరవింపదగిన మాన్యత, గౌరవింపదగిన, మనిషిని చూడగానే గౌరవించేటట్టు గౌరవింపదగిన మాన్యత కలిగి తమ పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. సంఘ పెద్ద వాళ్ళంటే నీ ఇంటి వాళ్ళని వెళ్ళాలంటే నీ భార్యను లోబడాలంటే ఏం చేయాలా? సందేశం వినిపించాలి. గుర్తుపెట్టుకో, మొదటిగా తన ఇంటిని ఆత్మ సంబంధమైన కుటుంబంగా కట్టుకోకపోతే బయట నీ సాక్ష్యం దెబ్బతింటుంది. నీ జీవన విధానం మీద మరకంటుతుంది, నిందలేస్తారు. నీ భార్యకే చెప్పుకోలేవు, మాకు వచ్చి చెప్పావా అంటావు. తల ఎక్కడ దించుకొని తల పడిపోతుంది అక్కడ, అంతే. కాబట్టి గుర్తుపెట్టుకో, మొదటిగా భార్యని చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, ఇంటి వారిని ఏలలేకపోతే సంఘాన్ని ఎలాగ ఏలుతాడు? ఏలనేరకపోయిన ఎడల ఎలాగూ పాలించుడు? అవకాశం లేదన్నమాట. కింద పరిచారకుల గురించి కూడా చెప్పాడు. పరిచారకుల గురించి కూడా చెబుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం, క్షమించండి 8వ వచనం నుంచి, అలాగుననే పరిచారకులు మాన్యులై గౌరవింపదగిన వారై ఉండి మనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించువారు వారునై ఉండక విశ్వాస మర్మమును
పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువాడై ఉండాలి. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, ఆ తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండొచ్చు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు అంటే పరిచారకుల యొక్క భార్యలు అని అర్థం. పరిచారకుల యొక్క భార్యలు మాన్యులై, కొండెములు చెప్పని వారై, మితానుభవం కలిగిన వారై, అన్ని విషయములలో అదనమాట. కాబట్టి తేటగా తెలియజేశాడు. పురుషుడు ఏం చేయాలంటే ఆత్మ సంబంధంగా తను సంఘంలో సంఘ పెద్ద అవ్వడానికి ఒక ఖచ్చితమైన నిర్ణయం కలిగి ఉండాలి. నేను సంఘ పెద్ద అవ్వాలా, ప్రమోషన్ రావాలి నాకు సంఘంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో. దేవుని ఉద్యోగం అది. సువార్తికుడి కంటే గొప్పది వాస్తవానికి సంఘ పెద్దగా ఉండడం. అప్పుడు ఏం చేయాలంటే భార్యని దైవ నియమంలో కట్టుకోవాలి, ఆమెకి నేర్పించాలా, నిష్ఠూర పెట్టుకోకుండా ఆమెను ప్రేమించుతూ వాక్యాన్ని బోధించాలి నీట్గా, ఒకదాని తర్వాత ఒకటి. అపోస్తలుల బోధ నీ కుటుంబము నింపబడాల, నీ భార్య నీ పిల్లలు. లేదనుకోండి అపవాది మోసగిస్తాడు. ఆ రోజున ఆదాముని మోసగించడానికి ప్రయత్నం చేసిన అపవాది చేతగాక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అదే ఇతన్ని ఏం చేయలేకపోయానే అన్నట్టుగా ఏం చేశాడు, అవ్వ దగ్గరికి వచ్చి అవ్వని మోసగించి కుయుక్తి చేత అవ్వ ద్వారా ఆదాముని పడగొట్టింది. అదే కాబట్టి నీకు తెలిసిన అపోస్తలుల బోధ నువ్వేం చేయాలంటే భార్యకు నేర్పించాలా. పరమందున్న దేవుడు నీ కుటుంబానికి యజమానిగా నిన్ను పెట్టాడు, బాధ్యతది. అబ్రహాము ఆ విషయంలో ఆయన మనసును చూశాడు దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో తను తన ఇంటివారు దైవ నియమంలో కట్టబడాలని హృదయంలో నిర్ణయం కలిగిన వాడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించున్నట్లు యెహోవా మార్గములు గైకొనున్నట్లు ఆజ్ఞాపించినట్లు అదనమాట. నీతి న్యాయములు అనుసరించాలి నా కుటుంబము దైవ మార్గంలో నిలిచి ఉండాలి అనే భావన కలిగిన వాడు ఆ రోజున అబ్రహాం. అలాగుననే పెంచాడు కుటుంబాన్ని, భార్యను అలాగానే తీర్చిదిద్దుకున్నాడు. తను ఎంత విశ్వాసం, తన భార్యను కూడా అంత విశ్వాసురాలిగా తయారు చేశాడు అబ్రహాం. ఆ మాటకొస్తే అబ్రహాం నీ బంధుజనాంగాన్ని, సొంత ఇంటిని, నీ దేశాన్ని విడిచిపెట్టి రా అంటే అబ్రహాంతో పాటు శారా తల్లి కూడా కట్టుబట్టలతోనే అబ్రహాంతో బయటకు వచ్చేసింది. నేను నీ వెంట వస్తా పదా, ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉంటా. నువ్వు గుడారంలో ఉంటావా, గుడారంలో ఉంటా. చెట్టు కింద ఉంటావా, చెట్టు కింద ఉంటా. నువ్వు ఎక్కడుంటే అక్కడ వెంబడించింది శారా. అలాగున తన భార్యను దైవ నియమంలో కట్టుకున్నవాడు అబ్రహాం. ఈరోజున పరిశుద్ధాత్మ మనకు శారా తల్లి గురించి మాట్లాడుతూ ఆమె తన భర్తని యజమానుడు అని పిలిచేదంట. ఆ రీతిగా కట్టుకున్నాడు. తన బిడ్డల విషయంలో, వివాహ విషయంలో, ఇస్సాకు యొక్క వివాహ విషయంలో అక్కడున్న చుట్టూ ఉన్న కనాను స్త్రీలని వివాహం చేయకోకుండా అబ్రహాం ఏం చేశాడంటే స్వజనుల దగ్గరికి పంపించాడు. బాధ్యత కలిగిన వాడు.
ఆదికాండము వివాహ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయం 1వ వచనంలో భార్యను కట్టుకోవడంలోను, అలాగనే తన పిల్లల్ని దైవ నియమంలో వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేయడంలోనూ అబ్రహాము ఉన్నతుడై గొప్పవాడై ఉన్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచూ ఉండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చెయ్యక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా నీకు తోడై ఉంటాడు, నీ చేత ప్రమాణం చేస్తున్నా అన్నాడు. తన కుమారుడి వివాహం విషయంలో బాధ్యత కలిగిన వాడే ఏం చేశాడంటే, కనాన్ స్త్రీలు ఎవరిని పెళ్లి చేయొద్దు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒకతన్ని చూచి తీసుకొని వచ్చి నా కుమారుడికి పెళ్లి చేయి. అక్కడ రిబ్కమ్మ విశ్వాసురాలు. అబ్రహాము తన కుమారుడిని విశ్వాసంతో పెంచాడు, దైవ నియమంలో పెంచాడు. తను ప్రార్థన పరుడు అబ్రహాము. తన కుటుంబాన్ని కూడా ప్రార్థన పరుడు కుటుంబంగా తీర్చిదిద్దుకున్నాడు. శారమ్మ ప్రార్థన చేసింది. ఇస్సాకు ప్రార్థనా పరుడు. అబ్రహాము తన కుటుంబాన్ని విశ్వాసంలో, ప్రార్థన జీవిత విధానంలో, నీతి న్యాయాలు అనుసరించే కుటుంబంగా పెంచుకున్నాడు. అబ్రహాము ఎంత విశ్వాసమో శారా అంత విశ్వాసరాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత హెబ్రీ రచయిత రాస్తూ మొదట అబ్రహాం గురించి మాట్లాడిన తర్వాత వెంటనే శారమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలువెళ్ళెను. విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచి తాను వయసు గతించింది అయినప్పటికీ గర్భం ధరించుటకు శక్తి లేదు, కానీ దేవుని యందు విశ్వాసంతో శక్తి పొందింది. అబ్రహాం ఎంత విశ్వాసం, తన భార్యనంత విశ్వాస జీవితాన్ని కలిగిన దానిగా కట్టుకున్నాడు అన్నమాట. అది ఇస్సాకు 40 సంవత్సరాల వయసు వచ్చింది. 40 సంవత్సరాల వయసు వచ్చిన వాడు శరీరంలో పుట్టే కోరికల విషయంలో అనుకోగలిగి ఆశలు నిగ్రహించుకుంటూ తండ్రి మాట కొరకు ఎదురు చూస్తూ పరాయి స్త్రీల జోలికి వెళ్ళకోకుండా యవన జీవితాన్ని కట్టుకున్నవాడు. చదువుతో ఇలాగ రాయబడింది. ఆదికాండము 24వ అధ్యాయం 24వ అధ్యాయం
63వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనంలో సాయంకాలం అయినప్పుడు ఇస్సాకు పొలంలోకి వెళ్ళాడట. ఏం చేయడానికి? ధ్యానింప బయలు వెళ్ళాడు. ధ్యానము దేవుని కార్యక్రమాల మీద మనసు పెట్టడం, దేవుని గురించి ఆలోచన చేయడం, తన అంతరంగాన్ని దేవునితో మాట్లాడడం, ధ్యానింప బయలు వెళ్ళాడు. అప్పటికి మనలాగా బైబిల్ లేదు ఇస్సాకు దగ్గర. ఇస్సాకు దగ్గర బైబిల్ లేదు. మరి ఏం ధ్యానించడానికి వెళ్ళాడు ఆయన? తన తండ్రి చెప్పిన దేవుని గురించిన మాటల్ని ధ్యానించడానికి వెళ్ళాడు. ఒంటరిగా కూర్చొని ధ్యానిస్తాడు, మెడిటేషన్ చేస్తాడు, దేవుడి కార్యక్రమాలను మెడిటేట్ చేస్తాడు. రోజున ఇస్సాకు ఆశలు నిగ్రహించుకొని తండ్రి మాట కొరకు ఎదురు చూస్తూ వివాహ విషయంలో నమ్మకస్తుడిగా అల్లరా చిల్లర జీవితాన్ని సంపూర్ణంగా లేనివాడై దేవుడి యందు భయభక్తులు కలిగి జీవితాన్ని కొనసాగించిన వాడు. 40 సంవత్సరాల వయసు వచ్చింది ఇస్సాకుకి. తమ తండ్రి తీసుకొచ్చిన రిబ్కమ్మని వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత ఇస్సాకు 20 సంవత్సరాల పాటు పిల్లలు లేరు. గొడ్రాలు రిబ్కమ్మ. గొడ్రాలు అయితే దేవుడికి ప్రార్థన చేసేవాడు ఇస్సాకు. తన భార్య విషయంలో, సంతానం విషయంలో ప్రార్థించేవాడు. ఆయా గర్భఫలాన్ని అని ప్రార్థన చేసేవాడు. దేవుడు ఇస్సాకు యొక్క ప్రార్థన ఆలకించి రిబ్కా గర్భంలో కవల పిల్లలను ఉంచాడు. ప్రార్థన జీవిత అనుభవం కలిగిన వాడు. అప్పటికే అబ్రహాము నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. అబ్రహాముతో సంబంధ బాంధవ్యాలు లేనివాడై ఉన్నాడు ఇస్సాకు. బాంధవ్యాలు లేదు. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాంకి కెతురా అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ కుటుంబం పక్కన ఉంది, ఇస్సాకు కుటుంబం సపరేట్ ఉంది. ఇస్సాకు భార్య ఇద్దరే. వారి పశువులు, దాసదాసీలు ఉన్నారు ఇస్సాకి. అయితే దేవుని యందలి విశ్వాసం మాత్రం వదిలినవాడు కాదు. దేవుని మీద ఆధారపడ్డవాడు ఇస్సాకు. చదువుతాం, ఇలాగ రాయబడింది గ్రంథంలో 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 27వ వచనంలో, ఆదికాండము 25వ అధ్యాయము 27. ఆదికాండం 25, 27 అండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై 25 ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. క్షమించండి, 21, నన్ను క్షమించండి, 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన ఆలకించను కనుక అదనమాట. భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. కరెక్ట్. పోనీ రిబ్కమ్మ ప్రార్థన పరుణురాలు కాదా? ఆమె విశ్వాసే, రిబ్కా విశ్వాసి. దేవుని యందు ఆధారపడిన స్త్రీ. వివాహం విషయంలో అద్భుతం రిబ్కమ్మ. వాస్తవానికి పెళ్లి కుమారుని చూడలేదు, ఏ విధమైన మాట మంతి లేదు పెళ్లి కుమారుడితో. కానీ వివాహం చేసుకోవడానికి దేశాలు దాటి వచ్చింది అబ్రహాం కుమారుడిని వివాహం చేసుకోవడానికి. భయభక్తులు కలిగిన స్త్రీ.
కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే దైవ నియమంలో తాను నడుచుకుంటూ తన భార్యని తన పిల్లల్ని దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో మార్గాల విషయంలో నడిపించిన వాడై ఉన్నాడు. తను ఎంత విశ్వాసో తన భార్య అంత విశ్వాసి. తను ఎంత ప్రార్థనా పరుడో శారమ్మ కూడా ప్రార్థన పరురాలే. తన కుమారుడు ప్రార్థనా పరుడే. మన కుటుంబంలో మన భార్యలు ఎలాగున్నారు? నువ్వు ఎలాగున్నావు? మొదటిగా పురుషుడిగా నువ్వు ఎలాగున్నావు? భార్యలు ఎలాగున్నారు? పిల్లలు ఎలాగున్నారు? అబ్రహాంలాగా మన కుటుంబాన్ని మనం కట్టుకున్న వారమై ఉన్నావా? ప్రశ్న. ఇక మీదనైనా ఆ రీతిగా మనం నడుచుకోవడానికి ఆలోచన చేద్దాం. దైవ నియమంలో కుటుంబాన్ని కట్టుకుందాం. యజమానిగా నీ బాధ్యత అది. శరీర అవసరతలు తీర్చడం ఎంత బాధ్యత వహిస్తావో అలాగనే ఆమె యొక్క ఆత్మ సంబంధమైన సమస్యల్ని, ఆమె జీవితాన్ని బాధ్యత వహించి ఆమెకి దైవ నియమంలో నడిపించాలా? బాధ్యత అది. నీ బిడ్డలు దైవ నియమంలో నడిచాలా? ఆ రీతిగా జీవితాన్ని కొనసాగించడానికి పురుషులైన వారు, వివాహం అయిన వాళ్ళు తమ భార్యల విషయంలో వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు కూడా ముందుగానే సిద్ధపడాల. నా కుటుంబాన్ని ఇలాగా కట్టుకోవడానికి నేను తీర్మానం చేసుకుంటున్నా. తీర్మానం లేని వివాహ బాంధవ్యాలు చెడిపోతాయి, బాధను కలగజేస్తాయి, విసుగును పుట్టిస్తాయి. అరే ఎందుకురా బాబు చేసుకున్నాను అనే నీవే తిట్టుకుంటావు. అలాంటి అనుభవం నీకు రాకోకుండా ఉండాలంటే దైవ నియమంలో కుటుంబాలు కట్టబడాలి. ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని ముగించుకుంటాం. 10 నిమిషాలు. దైవ నియమంలో కుటుంబాన్ని కట్టుకున్నవాడు ఎల్కానా అనే వ్యక్తి ఉన్నాడు. ఎల్కానా. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో ఎల్కానా కుటుంబాన్ని కట్టుకున్నవాడు. దేవుని ఆజ్ఞల విషయంలో నమ్మకస్తుడు. దేవుని భక్తి విషయంలో విసుగు చెందనివాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఎల్కానా గురించి చదువుతాం మనం ఇప్పుడు. ఎల్కానా సమూయేలు తండ్రి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్రాయిము మన్యమందు అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన జననమైన అతనికి 2 భార్యలు ఉండేను. అవును, పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ అన్నకు పిల్లలు లేకపోయిరి. షిలోహునకు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు, ప్రతి ఏటా వెళ్ళేవాళ్ళు. తన కుటుంబాన్ని అంతా వెంటబెట్టుకొని సంవత్సరానికి ఒకసారి యెరూషలేంకి వెళ్తారు. క్షమించండి, షిలోకి వెళ్తారు. యెరూషలేం కాదు. షిలోహులో దేవుని మందసం ఉంది, ఆరాధన స్థలం. ఎఫ్రాయిము మన్యం నుండి షిలోహుకి సుమారుగా 200 మైళ్ళ దూరం. ఆ దూరాన్ని ఆలోచన చేసిన వాడు కాదు. దేవునికి బలులు అర్పించే విషయంలో బలుల్ని సిద్ధం చేసుకుంటాడు, తన కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటాడు. గాడిదలకి గంత కట్టి తన భార్యలని దాని మీద కూర్చుండబెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వాహన సౌకర్యం లేని పరిస్థితుల్లో ఆరాధనా స్థలము దూరంగా ఉన్న ఆ సమయంలో విసుగులేని భక్తి చేసినవాడు ఎల్కానా. విసిగిపోయినవాడు కదా, ఇంత దూరం ఏం పోతుంది? మనం ఒక 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటే ఆరాధన స్థలానికి వెళ్ళడానికి విసుగు. కానీ ఎల్కానా అలాగ ఆలోచన చేసిన వాడు కాదు.
21వ వచనంలో ఈ మాట చదువుతాం మనం. ఎల్కానాయును, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 21లో, ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును ఏటేటా పోతారు. విసుగులేని భక్తి, యథార్థమైన భక్తి. అంత దూరం ఏం పోతుంది, ఈడే బలిపీఠం కడదాం, అప్పటికే విగ్రహారాధన ఉంది కానీ అక్కడ బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పించేవాడు కాదు ఎల్కానా. యాజకుడు దైవ నియమాన్ని తెలిసినవాడు, దైవ నియమంలో షిలోహులో దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆరాధన చేసేవాడు. ఏటేటా కుటుంబాన్ని వెంట పెట్టుకుని పోనీ ఆరాధన చేసి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన మర్చిపోతాడా? ఆహా. ఇంటికి వచ్చిన తర్వాత మరలా యథావిధిగా భక్తి. 1వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఇంటికి వచ్చిన తర్వాత కూడా జీవితాన్ని స్థిరమైన భక్తి కలిగిన వాడిగా కొనసాగిస్తూ ఉన్నాడు. 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనంలో, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూనుండగా అన్న పోయినప్పుడల్లా ఆమె కోపం పుట్టించను, ఏడ్చుచూ వచ్చును. ఎల్కానా, ఎందుకు ఏడుచున్నావు, ఎందుకు కలిగింది? 19వ వచనం, 1:19లో, తర్వాత వారు ఉదయమందు లేచి, ఉదయాన్నే లేచారు. ఇప్పుడు అయిపోయింది ఆరాధన చేసే కాలం అయిపోయింది, ఇంటికి బయలుదేరారు. వారు ఉదయాన్నే లేచి వేగిరమే లేచి యెహోవాకు మొక్కి ఇంటికి వచ్చాడు. అంతటా ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడాను యెహోవా, అదనమాట దైవ నియమంలో జీవితాన్ని కొనసాగించిన వాడు, తండ్రి, పురుషుడు, యజమాని ఎల్కానా. భార్యను ప్రేమించినవాడు, ఆమె కన్నీటిని తుడిచినవాడు. ఎందుకు ఏడుస్తావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు గొప్పవాడిని కాదా? భార్యను సముదాయించి ఆదరించి ప్రేమ చూపించే భర్త ఎల్కానా. నీ భార్య పట్ల నువ్వు ఎలాగున్నావు? ప్రశ్న. ఆమె మనోదుఖం నీకు తెలుసా? ఇంతకిని భర్తగా నీ భార్య యొక్క మనోదుఖం తెలుసా? ఆమె ఏ విషయంలో బాధపడుతుందో ఆ విషయంలో ఆమెను ఆదరించి హక్కును చేర్చుకొని ఆమెను ధైర్యపరిచి విశ్వాసంలో నడిపించే ప్రేమ కలిగిన భర్తలు కావాలి ఈ రోజున. ఎల్కానా అలాంటి వాడు. భక్తి విషయంలో రాజీ లేనివాడు, నియమబద్ధంగా విశ్వాసం కలిగి తన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కట్టుకున్నవాడు. 2, కుటుంబంలో తన భార్యను ప్రేమించేవాడు, ఆదరించేవాడు. 3, విసుగులేని భక్తి చేసినవాడు. 4, తన బిడ్డని దేవుని మందిరంలో అప్పగించడానికి హన్నా మొక్కుకున్నప్పుడు హన్నా యొక్క ఇష్టం చొప్పున సమూయేలుని దేవుని మందిరంలో పెంచినవాడు ఎల్కానా. ఏటేటా ఆరాధనకి వెళ్తారు కదా, షిలోకి వెళ్ళేటప్పుడు పెనిన్నాని, మొదటి భార్యని పెనిన్నాని, పిల్లల్ని గాడిద గంతు కట్టి ఎక్కించుకొని వెళ్తున్నాడు. మేము ఆరాధనకి వెళ్తాం, నువ్వు వస్తావా అని అడిగాడు. ఎవరిని? హన్నాని. లేదండి, నేను ఇప్పుడు రావట్లేదు, బిడ్డను దేవునికి ఇస్తానని మొక్కుకున్నా, వాడు పాలు విడిచేంత వరకు నేను రాను అంటే ఆమె మాటకు ఒప్పుకొని వ్యతిరేకించిన వాడు కాదు. సరే నీ ఇష్టం, కానీ అయితే గుర్తుపెట్టుకో, నీ భార్యను ప్రోత్సహించే విధానము అది దైవ విధానమై ఉండాలా. హన్నా ఏం చేసిందంటే, నేను ఇప్పుడు రాను అని చెబితే ఆమెను చెప్పేసి ఆ తర్వాత
2 సంవత్సరాల వయసు, బిడ్డకి రాగానే పాలు విడిచిన వెంటనే వెళ్దాం ఆరాధనకి, ఇగో బిడ్డని అక్కడే విడిచిపెట్టి వస్తానంటే భార్య మాటకి విని శిలోకి బయలుదేరాడు, బిడ్డను అక్కడే వదిలేశాడు. ఒకరి అభిప్రాయాలకి ఒకరు గౌరవించుకొని ఏకాభిప్రాయంతో జీవితాన్ని కొనసాగించిన వారు ఎల్కానా భార్య భర్తలు హన్నా. ఆ రోజున అబ్రహాం కూడా తన భార్య యొక్క అభిప్రాయాన్ని అంగీకరించాల్సిన అవసరం వచ్చింది. మనందరికీ తెలుసు, శారా తన దాసి అయిన ఆగర్ని అబ్రహాంకి ఇచ్చింది కదా. అబ్రహాంకి ఇచ్చిన తర్వాత అబ్రహాం ఆమెతో పోయిన తర్వాత కుమారుడు పుట్టాడు, ఇష్మాయేలు. ఆ తర్వాత దేవుడు వాగ్దానం ప్రకారంగా ఇస్సాకు పుట్టాడు శారాకి. శారా గర్భాన్ని ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టి పెద్దవాడు పాలు విడిచినప్పుడు విందు చేశాడు అబ్రహాం. ఆ విందు చేసేటప్పుడు ఇష్మాయేలు హాగరు కుమారుడు ఇస్సాకుని ఎగతాళి చేశాడంట, హేళన చేశాడంట. హేళన చేస్తే శారా తల్లి అబ్రహాముని భర్తని పిలుచుకొని, దాసిని దాసి కుమారుడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు. మనసులో బాధ అబ్రహాంకి, కొడుకే కదా ఇష్మాయేలు కూడా, వెళ్ళగొట్టమంటావేంటి, బుద్ధి లేదా నీకు అని వాదం పెట్టుకోవాలా. మనసులో ఆలోచన చేస్తూ ఉన్నాడు. పరమందున దేవుడు జోక్యం పుచ్చుకున్నాడు అబ్రహాంకి. అబ్రహాం, ఈ విషయంలో నీ భార్య మాట విను అన్నాడు. కాబట్టి భార్యలు పురుషులతో సమాన సహకారిగా ఉండడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. వారి నిర్ణయాలు ఒక్కొక్కసారి తీసుకోవాలి. అన్ని సమయాల్లో కాదు, తృణీకరించే విధానం కాదు. సరే, ఎందుకు అవునో ఎందుకు కాదో రెండు విచారించి ఆలోచన చేసుకొని ఏకాభిప్రాయానికి రావాలి భార్య భర్తలు. ఆ రీతిగా ఉండడానికి దేవుడు కుటుంబం అనే బాంధవ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఒకటి, నీ భార్య నీ శరీర సంబంధమైన అవసరతలు తీర్చడానికి ఆమె కోరికలు నువ్వు తీర్చాలా, నీ కోరికలు ఆమె తీర్చాలా. లైంగిక సంబంధమైన కోరికలను తీర్చడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, నీ మానసికమైన సమస్యలు పరిష్కారం చేయడానికి ఒకరినొకరు కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, గ్రహింపు కలిగి ఉండాలి. అదే చెప్పాడు పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, జ్ఞానం కలిగి గ్రహింపు కలిగి అన్నాడు అనమాట. యజమానిగా నీ బాధ్యత అది. శరీర సంబంధమైన అవసరతలు 2, మానసికమైన అవసరతలు 3, ఆత్మ సంబంధమైన అవసరతలు 4, సామాజిక అవసరతలు నీ భార్య పట్ల నువ్వే తీర్చాలి. 4 అవసరతలు. 1 పట్ల శరీర సంబంధమైన అవసరతలు, 2 మానసికమైన అవసరతలు, ఆమె యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రేమించి సముదాయించి ఆదరించి దాన్ని పరిష్కారం చేయాలి. 3 ఆత్మ సంబంధమైన అవసరతలు, ఆమె ఆత్మ రేపొద్దున జీవం అనే కృపావరంలో నీతో పాలిభాగస్తురాలు కాబట్టి ఆమెకు సందేశం వినిపించాలా. ఆత్మ సంబంధమైన అవసరతలు దేవుడు ఎవరో చెప్పాలి, ఆమెకి దైవ మార్గం బోధించాలా. ఆ తర్వాత చెప్పాడు సామాజిక అవసరతలు. ఆమెకి ఆలోచనలు ఉంటాయి, ఆమెకి కోరికలు ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలో దగ్గర కూర్చొని మాట్లాడాలి, సమయం గడపాల భార్యలతోని. వాస్తవానికి భార్య ఎంతో పనులు చేసి కుటుంబంలో విసిగిపోయి ఉంటుంది, అలస పొంది ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, పురుషుడు వచ్చి కూర్చొని ఆమె అలసటను తీర్చేటట్టు మాట్లాడాలి. నిజానికి పురుషులకి మనకు అంత విధానం ఉండదు. ఇష్టమైతే మాట్లాడతాం, లేకపోతే ముఖం ముడుచుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే సామాజిక అవసరతలు కూడా ఆమెతో మాట్లాడాలి. ఆమె మానసికమైన అవసరతలు తీర్చాలి. ఈ రీతిగా భార్యాభర్తలు ఇద్దరూ దైవ నిబంధనలో కట్టబడినప్పుడు పరమందున దేవుడు సంతోషిస్తాడు. వారి గర్భాల గుండా వచ్చిన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు.
దైవ నియమంలో కుటుంబాలు కట్టబడతాయి, ఒక తరం నిలబడుతుంది. ఆ తరం ద్వారా మరలా ఇతరులు మాదిరికరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది, కుటుంబం ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, పురుషుడిగా నీ ఇంటికి నువ్వు యజమానివి. నీ కుటుంబం యొక్క శరీర అవసరతలు, ఆత్మ సంబంధమైన అవసరతలు నీవే బాధ్యుడు. బాధ్యత చెప్పాలి, దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. నా వ్యక్తిగత జీవితం బాగుందిలే, నా భార్య వదిలేసేది కాదు, అది వదిలేసేది కాదు. స్వార్థం లేని జీవితం అయి ఉండాలి పురుషుడిది. వాస్తవానికి నిస్వార్థమైన జీవితం. ఆ రీతిగా ఆలోచన చేసిన వారు అబ్రహాము, ఎల్కానా, అలాగనే కొత్త నిబంధన సంబంధంగా మనం చూసినప్పుడు కొర్నేలి కుటుంబాన్ని కట్టుకున్నవాడు, దైవ నియమంలో నిలబెట్టుకున్నవాడు. ఆ తర్వాత అపోల్లో కాదు, అకుల ప్రిస్కిల్లా దైవ జ్ఞాన విషయంలో ఒకరినొకరు మాట్లాడుకునేవారు. భార్య భర్తలు. పిల్లలు లేరు వాళ్ళకి, అకుల ప్రిస్కిల్లకి పిల్లలు లేరు. పిల్లలు ఉన్నట్టుగా గ్రంథం చెప్పట్లేదు మనకి. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పౌలుతో సహవాసం చేసిన తర్వాత, దేవుని సంకల్పం గురించి విన్న తర్వాత తమ జీవితాలని కట్టుకున్నారు. దేవుని సంకల్పం అంతా పౌలు ద్వారా నేర్చుకుని విద్వాంసుడు, ధర్మశాస్త్రోపదేశకుడైన అపోల్లోకి దేవుని సంగతులు ఇంట కూర్చోబెట్టి నేర్పించారు. ఏ స్థలంలో ఏ ఊర్లో వాళ్ళ కుటుంబం ఉంటుందో భార్య భర్తలు, అక్కడ సంఘము వాళ్ళ ఇంట్లోనే కూడుకునేటట్టు ఏర్పాట్లు చేసేవారు భార్య భర్తలు. ఆత్మ సంబంధంగా పిల్లల్ని కనేవాళ్ళు వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనేవాళ్ళు. సువార్త ద్వారా పిల్లల్ని కంటారు. ఇంకో విషయం చెప్పడానికి గుర్తుపెట్టుకో, అపోల్లో అకుల ప్రిస్కిల్లా దైవజనుల పట్ల గౌరవము, మర్యాద కలిగిన వారై ఆతిథ్యమిచ్చే కుటుంబం అయి ఉంది. ఆతిథ్యమిచ్చే కుటుంబం. అకుల ఆ రీతిగా జీవితాన్ని కట్టుకున్నవాడు. రోమపత్రిక 16వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒక రోజున పౌలును కొట్టడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు. అకుల ప్రిస్కిల్లా ఇద్దరు వెళ్ళి, ఆయన్ని కాదు చంపేది, మొదటి మమ్మల్ని చంపండి అని వారిని పౌలుకు బదులుగా తమ ప్రాణాలను ఇవ్వడానికి తెగించారు. రోమపత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాళ్లకు ప్రభువునందు చేర్చుకుని మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను. నాకు సహాయకురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జత పనివారు, చూడండి, పౌలుతో పాటు జత పనివారు భార్య భర్తలు. అకుల ప్రిస్కిల్లా నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. నా ప్రాణం కొరకు తమ ప్రాణాలు. క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచిన వారు చేసే కార్యక్రమం అది. క్రీస్తు ప్రభు యొక్క మనస్సు కలిగిన వాళ్ళు అకుల ప్రిస్కిల్లా. నేను మిమ్మల్ని ప్రాణం పెట్టినంతగా ఎలాగ ప్రేమించానో మీరు మీ సహోదరుని ప్రాణం పెట్టినంతగా ప్రేమించండి అనే ఆజ్ఞను తమ జీవితంలో అనుసరించిన వారు అకుల ప్రిస్కిల్లా. ఆ మాటకు వస్తే సహోదరుడి కొరకు, దైవజనుడి కొరకు, దేవుడి సందేశాన్ని వినిపించే పౌలు కొరకు ప్రాణం ఇవ్వడానికి తెగించిన భార్య భర్తలు వాళ్ళు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు క్రైస్తవ కుటుంబంలో పురుషుడికి యాజమాన్యాన్ని అప్పగించి నీతి న్యాయములు తన కుటుంబం అనుసరించేటట్లు ఏర్పాటు చేశాడు. దైవ ఆజ్ఞలు వాళ్ళకి నేర్పించాలి. బాధ్యత నీది. నీ భార్య నీ మాట వినట్లేదంటే నువ్వు బాధ్యత రహితంగా ప్రవర్తించావు. నీ పిల్లలు నీ మాట వినట్లేదు, ఇష్టం వచ్చినట్లు బాధ్యత రహితంగా ప్రవర్తించావు.
రేపొద్దున లెక్క చెప్పాల్సి ఉంటుంది. పిల్లల విషయంలో, భార్య విషయంలో పురుషుడు బాధ్యుడు అనమాట. ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు? భార్యను విడిచిపెట్టాడు గాలికి. ఆదాము భార్య మాటకు లోపడ్డాడు, దేవుడికి విరోధంగా తిరిగాడు. విచిత్రం ఏంటంటే 930 సంవత్సరాలు బతికాడు కదా ఆదాము. పాపం చేసిన తర్వాత 930 సంవత్సరాలు బతికాడు. ఏ రోజైనా దేవా నా తప్పైంది అని తిరిగి వచ్చినట్టుగా గ్రంథంలో ఉందా? పూర్తిగా దేవుడికి విరోధంగా నడిచిన వాడు కుటుంబ యజమాని అలా ఉండకూడదు. ఎప్పటికప్పుడు తన తప్పును తెలుసుకొని దిద్దుకొని తాను మారు మనసు పొంది తన కుటుంబాన్ని దైవ నియమంలో కట్టుకోవాల్సిన బాధ్యత కలిగిన వాడై ఉంటాడు. మనము దావీదులాగా ఉండకూడదు. దావీదు రాజ్యం వెళ్ళిన వాట వాస్తవమే, కానీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. కుటుంబంలో పిల్లలు బాలేరు, ఒకరినొకడు హత్య చేసుకునే కుటుంబంగా మారిపోయింది ఆ కుటుంబం. అలాగుండకూడదు మన కుటుంబం. చెప్పాడు కదా మీకు, మన కుటుంబం ఎలాగుండాలంటే నీవు పరిశుద్ధాత్మ అనుగ్రహించే సంఘ పెద్దగా క్వాలిఫికేషన్స్ సంపాదించాలా, సంఘ పెద్దగా ఉండాలనే ఒక తీర్మానం, నిర్ణయం నీ మనసులో దృఢంగా నాటబడి ఉండాలి. అది ఆ రీతిగా నీ భార్యని, నీ పిల్లల్ని, నీ ఇంటి వారిని దైవ నియమంలో కట్టుకోవడానికి దేవుని సహాయత తోడు, దేవుని యందు భయము, భక్తి, ప్రార్థన జీవితము, విశ్వాసము కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ రీతిగా మనమందరము ఆలోచన చేయవలనని ఇంతటితో ఈ సందేశాన్ని ముగించేస్తూ ఉన్నాను.